హాయ్ ఫ్రెండ్స్, మను అన్నయ్యతో కలిసి విజయనగరం వచ్చేసాం. అదే ఫ్రెండ్స్, ఇది విజయనగరం గంట స్తంభం. విజయనగరం వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒక లైక్ చేయండి. ఇక్కడ సమోసాలు ఎక్కడ బాగుంటాయో కామెంట్ చేయండి. మాతో ఇలాంటి వీడియోలు ఎలా క్రియేట్ చేయాలో మన మను అన్నయ్య ఇప్పుడు చూపిస్తారు. కాబట్టి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ఇలాంటి వీడియోల కోసం మన మను టెక్ ఛానల్ను ఫాలో అవ్వండి. తరువాత ఏ ఊరు రావాలో చెప్పండి, వచ్చేస్తాం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మొన్నటి దాకా నార్మల్ రీల్సే కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ మోటో పట్లు వీడియోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి. మిలియన్స్ లో వ్యూస్, లాక్స్ లో లైక్స్. కానీ ఈ విషయం మీకు తెలుసా? ఈ ఒక్క ఏఐ టెక్నిక్ తో మీ బిజినెస్ ని, మీ షాప్ ని లేదా మీ పర్సనల్ బ్రాండ్ ని ఫ్రీగా 10x ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ వీడియోని విజయనగరం వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. చాలా మంది యూట్యూబర్స్ ఈ ప్రాసెస్ ని చాలా కన్ఫ్యూజ్ చేసి చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజు ఈ వీడియోలో జస్ట్ 5 minutes లో మీ మొబైల్ ఫోన్ తోనే ఇలాంటి హై క్వాలిటీ ఏఐ వీడియోస్ సింపుల్ గా ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తా. వీడియో ఎండ్ లో ఒక సీక్రెట్ టిప్ కూడా ఉంది, సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెంటనే లైక్ బటన్ ఒక్క కొట్టి మీ సపోర్ట్ చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మను. వెల్కమ్ బ్యాక్ టు మను టెక్ ఇన్ తెలుగు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఏఐ ట్రిక్స్, టెక్ అప్డేట్స్ మీకోసం ఎప్పుడు తెస్తూనే ఉంటా. ఓకే, ఇంకా టాపిక్ లోకి వెళ్తే అసలు ఈ కార్టూన్ ఏఐ క్యారెక్టర్స్ ఎందుకు ఇంత వైరల్ అవుతున్నాయి? హై ఎంగేజ్మెంట్, పిల్లల నుండి పెద్దల దాకా ఈ క్యారెక్టర్ ఆడియన్స్ ని కనెక్ట్ అవుతున్నారు. జీరో కాస్ట్ మార్కెటింగ్, బ్యానర్స్, పోస్టర్ కి లక్షల్లో ఖర్చు పెట్టకుండా ఏఐతో ఫ్రీగా ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో ఇలాంటి వీడియో రాగానే ఎవరైనా ఆగి చూస్తారు. ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో 3 సింపుల్ స్టెప్స్ లో చూద్దాం. స్టెప్ 1, ఇప్పుడు మీరు ChatGPT ఓపెన్ చేసి ఒక ఫోటోని జనరేట్ చేయాలి. ఒకసారి ChatGPT ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశారా? ఓకే. ఇప్పుడు మీరు ChatGPTలో జనరేట్ చేయాలనుకుంటున్న ఇమేజ్ గురించి ఇప్పుడు రాయండి. అర్థం కాలేదా? ఓకే, నేను చెప్తాను రండి. ఇప్పుడు నేను చాట్లో ఏమని అడుగుతున్నా అంటే, మోటు పట్లు విజయనగరంలో ఉన్నట్టు నాకు ఒక ఫోటోని జనరేట్ చేసి ఇవ్వు అని అడుగుతున్నాను. సో మీరు కూడా సేమ్ ఇలాగే ChatGPT ఓపెన్ చేసి మీరు జనరేట్ చేయాలనుకుంటున్న ఫోటో గురించి జస్ట్ మీరు ఇలా ఎంటర్ చేసి సెండ్ చేయండి. ఇలా సెండ్ చేస్తే మీకు ఒక 2 minutesలో మీకు ఒక ఫోటోని అయితే జనరేట్ చేసి ఇస్తుంది. సో జనరేట్ చేసి చూపించాక మీకు చూపిస్తాను. సో మీరు కూడా ఇలాగా ఒక ఫోటోని జనరేట్ చేసుకోండి. జనరేట్ చేసుకొని మీరు ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకున్నారు కదా. సో సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఇంకొకటి ChatGPTని అడగాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ మీకే మీరు రాసుకుంటానన్నా ఇబ్బంది లేదు, ChatGPTని అడుగుతానన్నా ప్రాబ్లం లేదు. సో మీరైతే స్క్రిప్ట్ రాసుకుంటేనే మంచిది. నేను సింపుల్గా ChatGPTని ఒక చిన్న స్క్రిప్ట్ అయితే అడుగుతాను. సో మీరు ఇక్కడ చూడండి. సో నేను స్క్రిప్ట్ కోసం ఏంటంటే ఏమని అడిగానంటే, మోటు పట్లు విజయనగరం వచ్చామని మాట్లాడుకుంటున్నట్టు ఒక వీడియో ప్రాంప్ట్ కావాలి అని ChatGPTని అయితే అడుగుతున్నాను. మీరు ఏదైతే స్క్రిప్ట్ కావాలి అనుకుంటున్నారో ChatGPTని ఇక్కడి నుంచి అడగచ్చు. లేదా మీరు ఓన్గా ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో అదైనా మీరు సింపుల్గా స్క్రిప్ట్ అనేది రాసుకోవచ్చు. సో మీరు ఓన్గా అయినా స్క్రిప్ట్ అనేది రాసుకోవచ్చు, లేదా మీరు ChatGPTని అడగచ్చు. సో నేనైతే ఇప్పుడు ChatGPTని అడిగాను, నాకు స్క్రిప్ట్ అయితే ఇచ్చింది ఇక్కడ. సో స్క్రిప్ట్ని అయితే మీరు సింపుల్గా ఇక్కడ కాపీ కనిపిస్తుంది కదా, కాపీ చేసుకోండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు జెమినీ ఓపెన్ చేయండి. సో గూగుల్ జెమినీ ఓపెన్ చేసుకున్నారు కదా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి వీడియో పైన క్లిక్ చేసి ఇందాక మీరు కాపీ చేసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఇందాక సేవ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన సైజుని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేయండి. సో నేనైతే ఇప్పుడు సెండ్ చేస్తున్నాను. సో నాకు 2 నిమిషాల్లోనే వీడియో అయితే రెడీ అయిపోతుంది. మీకు కూడా చూపిస్తాను ఆ వీడియో ఏంటనేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఒక వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చింది చూడండి. సో నేను ఇచ్చిన స్క్రిప్ట్కి తగ్గట్టుగా వీడియో అయితే రెడీ చేసి ఇచ్చింది. సో మీరైతే ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో, మోటు అండ్ పతులు అనేది మాట్లాడాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు స్క్రిప్ట్ అనేది ఇస్తే ఇంకా బాగా మీకు ఎడిట్ చేసి ఇస్తుంది. సో నేనైతే సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు చూపించడానికి మాత్రమే నేను చేశాను. సో ఒకసారి మీరు కూడా వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో కార్టూన్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వెజిటబుల్స్, ఫుడ్ ఐటమ్స్ మాట్లాడుతున్నాయి. సో అలాంటి వీడియోస్ ఎలా జనరేట్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మీకు అలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. చూసారుగా ఎంత సింపుల్గా ఏ మోటు పట్లు వీడియోస్ చేసి మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నిజంగా యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్, బిజినెస్ ఓనర్స్కి వెంటనే షేర్ చేయండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను పక్కా రిప్లై ఇస్తా. ఇలాంటి మరిన్ని అమేజింగ్ ఏఐ కంటెంట్ కోసం మన మను టెక్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. బాయ్.